మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో రామస్వామి గుట్టపై వెలిసిన శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా పాడి పంటలతో విరాజిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర, ఆలయ కమిటీ చైర్మన్ కొల్లా రామరెడ్డి సన్నాఫ్ అనిమిరెడ్డి, కమిటీ సభ్యులు తల వీరారెడ్డి, కాగిత చిన్నరాజిరెడ్డి, గూడలింగన్న, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శివాయ గురవే నమః. సర్వాక్షతేనస్యాదే నమస్తు. శుభగం శుభగేభ్యో నమామి. వాగర్ధా సంపృక్తో వాగర్ధా ప్రవృత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీ 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 శివాలయం, రామలింగేశ్వర శివాలయం, ఆకునూరు గ్రామంలో ఈ యొక్క రామస్వామి గుట్ట మీద విలసిల్లినటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరునికి చాలా భక్తిగా చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి రామలింగేశ్వర స్వామి, ఇటువంటి రామలింగేశ్వర స్వామికి ప్రతి శివరాత్రి రోజున ఉదయం 5 గంటల నుండి ఆ ప్రాతకాల సుప్రభాత సేవా కార్యక్రమాలు మరియు నిరంతరము రాత్రి వరకు పంచామృత అభిషేకములు, రాత్రి 8 తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు నిర్వహించడము మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయములో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పంచామృత అభిషేకము, పంచఫల అమృత అభిషేకము, ఆ యొక్క రుద్ర అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క శివాలయంలో చాలా సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క పరమేశ్వర రామలింగేశ్వర అనుగ్రహంతో ఈ యొక్క గ్రామ కళ్యాణము, లోక కళ్యాణము, ఆ యొక్క యజమానస్యులందరి యొక్క కుటుంబ కళ్యాణము జరిగించేటువంటి అందరికీ ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం తప్పక కలుగుతుందని, ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఈ యొక్క గ్రామం కూడా సుభిక్షంగా, గ్రామమే కాకుండా ఈ యొక్క జిల్లా, మన తెలంగాణ, మన దేశము కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆ యొక్క రామలింగేశ్వరునికి ఆ యొక్క దివ్య చరణముతోటి నమస్కరిస్తూ ఓం బోలా శంకర భగవానుకి